ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ గేమింగ్. ఈరోజు అయితే మనమైతే క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో 1 బ్లాక్ అయితే ఆడబోతున్నాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే జస్ట్ ఇక్కడ ఏమన్నా చూద్దాం. 1 బ్లాక్ మన నైట్రిక్ ఒరిజినల్ అనమాట. ఓకే, ఇవన్నీ మనం తర్వాత చదువుదాం. మనకేమన్నా అర్థం కాలేనప్పుడు అది చదువుదాం. ఓకే, ఇందులోకి అయితే చెప్తాం. ఎస్, మనం 1 బ్లాక్ మీదకి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడైతే 1 బ్లాక్ మైన్ చేసేద్దాం. పిక్ పడిపోయింది, పర్వాలేదు. ప్లాట్ఫామ్ బిల్డ్ చేసేద్దాం. ఎస్, నాకు వుడ్డే కావాలి ఇప్పుడు. ఎస్, 3 ఓ క్లాక్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడైతే మనం అయితే ప్లాట్ఫామ్ బిల్డ్ చేద్దాం. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే జంప్ చేసి ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేస్తే మనకు ఒక వుడెన్ పికాక్స్ కావాలి. మనకు కొన్ని స్లాబ్స్ కూడా అవసరం. ఇప్పుడైతే మన 1 బ్లాక్ చుట్టూరు అయితే ఇప్పుడు కడదాం. ఓకే, ప్లేస్ చేస్తే బాగుంటుంది. ఇలాగా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది మన 1 బ్లాక్ దగ్గర అయితే. ఇదైతే ప్లేస్ చేసేద్దాం. వుడ్ వేస్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఇదైతే సూపర్ లుక్ ఇస్తుంది. అదే 1 బ్లాక్ మైన్ చేసేద్దాం. మనకైతే వచ్చింది స్టోన్ కలెక్ట్ చేసేద్దాం. మనకు వచ్చినంత మనకైతే చెస్ట్ వచ్చింది. చెస్ట్ నాక్ చేయాలనుకుంటా. మనకు కావాల్సినవి వచ్చినాయి. స్టార్టర్ చెస్ట్లా ఉంది ఇది. అయితే మళ్ళీ మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. ఓకే, మనకు కావాల్సిన కొన్ని స్లాబ్స్ అయితే తీసుకున్నాం. ఇంకైతే వుడ్ యాక్స్ కూడా ఇచ్చారు. అయితే స్లాబ్స్ నుంచి కిందకి వచ్చేసి అయితే అరౌండ్ బిల్డ్ చేసేద్దాం. ఇప్పుడైతే చుట్టూరు గ్రాస్ కానీ గ్రాస్ స్ప్రెడ్ అవ్వాలి మనకి, కాబట్టి ఒక్క స్లాబ్ అయితే రిమూవ్ చేద్దాం. మళ్ళీ గ్రాస్ స్ప్రెడ్ అవ్వాలి కదా, దీని చుట్టూరు అరౌండ్ అయితే కట్టేస్తాను. అరౌండ్ బిల్డ్ చేస్తే బెటర్. ఎస్, ఫస్ట్ డైమండ్స్ వచ్చినాయి మనకి, కానీ మన దగ్గర ఐరన్ పికాక్స్ అయితే లేదు. మనకి బ్యాడ్, వెరీ బ్యాడ్, జస్ట్ మిస్ ఫెల్ కిందకి వెళ్ళిపోతుంది. నేనైతే ఇదైతే రెడ్ ప్లాట్ఫామ్ అరౌండ్ మన ప్లాట్ఫామ్ స్లాబ్స్ ప్లాట్ఫామ్ అరౌండ్ అయితే బిల్డ్ చేసేద్దాం. ఇదైతే డైమండ్స్ మైన్ చేయడానికి మనసు రావట్లేదు, కానీ డైమండ్స్ మైన్ చేయాల్సిందే. కాకపోతే మనం మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐరన్ పికాక్స్ చేసుకోవాలి. మళ్ళీ చెస్ట్ వచ్చింది మనకి. ఇప్పుడైతే గ్రాస్ కూడా వచ్చింది. మనకు శాడిల్ కూడా ఇచ్చారు. సో మనకు కావాల్సింది గ్రాస్ కూడా వచ్చింది, కాబట్టి గ్రాస్ ఈ 2 బ్లాక్స్ స్ప్రెడ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే స్లాబ్ పెట్టేస్తాను నేను. అప్పటి వరకు మనమైతే అలాగే వెయిట్ చేద్దాం. మన గోల్స్ కట్ట ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే మనమైతే స్టోన్లోకి అప్గ్రేడ్ అయిపోదాం. స్టోన్ యాక్స్ నేను బై మిస్టేక్ స్టోన్ యాక్స్ స్టోన్ పికాక్స్ చేసాను. మై బ్యాడ్. ఫోన్లోనే వాడేద్దాం. అయితే ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. మనకైతే ఎంత ఫాస్ట్ కుదిరితే అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోలే. మన దగ్గర ఉన్న వుడ్ని అయితే మొత్తం ఓకే
ప్లాంక్స్ కింద అయితే కన్వర్ట్ చేశాను. మనం స్టార్టింగ్ రాగానే మనకైతే థండర్ స్టార్మ్ పర్లేదు అన్నీ చేద్దాం. మనమైతే జస్ట్ వెయిట్. మనకైతే ఇంకొక డెడ్ బ్లాక్. ఈ డెడ్ బ్లాక్ మళ్ళీ ఇక్కడ గ్రాస్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ ఇంకొక డెడ్ బ్లాక్ ఇక్కడ పెట్టేద్దాం. అక్కడైతే చుట్టూరు గ్రాస్ వచ్చి నైస్గా ఉంటుంది మన 1 బ్లాక్ చుట్టూరు. అయితే మన దగ్గర ఇంకా ఏమేమి వచ్చినాయో చెస్ట్ అన్నీ చూద్దాం. చెస్ట్లో ఏమి వచ్చినాయో మనకైతే ఓక్ ప్లాంక్స్ ఇంకా 8 అకేషియా లాగ్స్ ఇంకా పొటాటోస్. మనకైతే సాప్లింగ్స్ కూడా వచ్చినాయి. బ్రెడ్ సాల్మన్. మనకైతే గైడ్ ఇచ్చారు కదా, ఈ గైడ్ అయితే చదువుదాం. 1 బ్లాక్ది. వెల్కమ్ టు 1 బ్లాక్ స్కై బ్లాక్. The 1 block progressing. The 1 block higher help biome blocks. Jonas ఏవో పేర్లు ఉన్నా మనకు తెలియట్లేదు. The 1 block is the center of the map. The first couple of the around materials are set in place and will provide you with the materials you need to get started. Careful not to lose your stuff in this part. For the game F1 అని ఇచ్చారు అక్కడ సరదాగా అనుకున్నా. మనకైతే బయామ్స్ ఏమేమి ఉన్నాయంటే ప్లేన్స్, కేవ్స్, డెజర్ట్, సవానా, లష్ కేవ్స్, జంగిల్, స్నోయి ఫారెస్ట్, ఓషన్, డీప్ డార్క్ ఫారెస్ట్, మష్రూమ్, మ్యాంగ్రూవ్ స్వాంప్, నెదర్ అండ్ ఇన్ఫినైట్. ఈ ఇన్ఫినైట్ ఏంటో మరి తెలీదు. మనకైతే హైయర్ హెల్ప్ మనీ. ఎర్న్ మనీ బై మైనింగ్ బ్లాక్స్ ఫ్రమ్ ద 1 block. ఈచ్ మైన్ బ్లాక్ ఈజ్ $1. ఓకే, యావియేటర్ అవసరం లేదు. హైరింగ్ జోన్స్ అయితే $1000 అంట. ఈ జోన్స్ అంటే ఏంటి? ఈచ్ జోన్స్ యాక్సెప్ట్ 2 స్టోరేజ్ అప్గ్రేడ్స్ అండ్ 3 స్పీడ్ upgrades. Upgrade zone names by interacting with them while holding up the upgrade in your hand. ఓకే, ఇంకా గ్రాస్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అయితే అయితే రీచ్ చేద్దాం. దగ్గర అయితే బయోమ్ బ్లాక్స్ ఇన్ఫినిట్ అయితే చాలా రేట్ ఉంది. $4500 అంట. ఇక్కడ మనకి చీప్గా ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ 300 ఫర్ ప్లేన్స్, 600 ఫర్ కేవ్స్, 900 ఫర్ డెజర్ట్స్. ఓకే, ఇప్పుడు బయోమ్ బ్లాక్స్ ఉంచేదా. వన్స్ యూ హ్యావ్ ఎ బయోమ్ బ్లాక్ యూ కెన్ ప్లేస్ ఇట్ బై రైట్ క్లికింగ్. ఓకే, వార్నింగ్, బయోమ్ బ్లాక్స్ ఆర్ ఇండక్టబుల్. బ్యాక్ వచ్చేసాను నేను తీసుకోకుండా. Jonems. Place Jonems on top of the biome blocks. Jonems will mine the block at a set rate. Right click Jonems to retrieve mined resources from them. Warning: biome blocks cannot be broken once placed. Hostile creatures will attack the Jonems and aviators. మనకి aviators గురించి ఇక్కడ చెప్పారు. Aviators will appear completing a biome on the main 1 block. Aviators will give you the chance to buy additional 1 block. Hire Jonems and provide the option to buy upgrade for your hired help. ఇక్కడ Jonems కూడా ఇచ్చినట్టున్నారు. For every 750 blocks mined indicated by the bar at the top of the screen, the 1 block will progress to next biome. When the world is first loaded, the block is set to the plains biome. ఇంకా ఇదైతే ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మనకి జోనమ్స్ అంటే ఏంటో అర్థం కాలేదు. హైరింగ్ జోనమ్స్ అంట. ఈ ఎలా హైర్ చేసుకోవాలో నేనైతే నేర్చుకుని నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మనకు ఒక జోనమ్ అయితే హైయర్ చేస్తా. మనకైతే లిటరలీ చాలాసేపు అయితే అయ్యింది.
మన గ్రాస్ బ్లాక్ అయితే ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మిస్ప్లానియస్ మనకైతే ఈ జోనెమ్స్ మనం అయితే హైయర్ చేసుకుని మన బయం బ్లాక్స్ అయితే మైండ్ చేద్దాం బ్రదర్ ఈసారి నుంచి. ఓకే, గ్రాస్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇప్పుడు. మనకి మన హెయిర్ స్టైల్ చూడండి, సూపర్ ఉంది. అన్క్రోచ్ అయిపోతే సూపర్. మనకు ఇప్పుడు సో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఓపెన్ చూద్దాం. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటో. మనకి శాడిల్ కూడా వచ్చింది. ఇది సూపర్ శాడిల్ కూడా. నిన్న హార్స్ లాంటివి వస్తే మనమైతే వాటిని రైడ్ చేయొచ్చు. ఓకే, ఇది అన్నీ ఉన్నాయి చేసుకోవాలి. నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉన్నాయి. ఇదైతే ఇందాక నుంచి అవుతులేదు. మనకైతే 24 బ్లాక్స్ అయితే మైండ్, మనీ కూడా 24 ఉంది. గ్రాస్ అయితే ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. చాలా ఇరిటేటింగ్గా ఉంది. రెయిన్ వల్ల అనుకుంటే గ్రాస్ ట్రాన్స్ఫర్ అవుతలేదు. ఇంకా మనం మైండ్ చేసేద్దాం. స్టోన్ పికాక్స్ చూస్తుంది అనుకుంటున్నాం మనకి లాపీస్. ఎస్, మన గోల్డ్ కూడా పోయింది. ఎస్ 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 మనకైతే పంకిన్ కావాలి. ఎస్, ఈ గడ్డ పంకిన్. నాకైతే ఒక సూపర్ ఐడియా అయితే ఉంది. 1 బ్లాక్ మనం స్టార్ట్ చేసుకునే ముందే. ఐడియా ఏంటంటే నేనైతే అప్పుడే రివీల్ చేయను. ప్లాట్ ట్విస్ట్ అయితే రివీల్ చేయకూడదు కదా. మొన్నైతే ఓకే కోల్ గ్రాస్ బ్లాక్ వచ్చింది. మనకైతే ఇంకా రెయిన్ వస్తుంది. గ్రాస్ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మనకి గ్రాస్ ట్రాన్స్ఫర్ అయితేనే మనకి బ్లాక్స్ అయితే మైన్ చేయొచ్చు. మనం టైం లోపల చెస్ట్ క్రాఫ్ట్ చేద్దాం. ఓకే, బ్యారల్స్, we had slabs but chests are better. చెస్ట్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. నాకైతే ఒక ఐడియా వచ్చింది. గ్రాస్ ట్రాన్స్ఫర్ అయ్యే లోపల మనమైతే ఐలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మన ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టేద్దాం. అది జంప్ చేసేద్దాం. ఇక్కడ లావా ఎలా వచ్చిందో స్వాయిడ్లో అయితే పడిపోయాం. మనం రీస్పాన్ అయితే అవుదాం. ఎస్, మనమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడైతే మనకు చాలా అవసరమని అయితే ఉన్నాయి. సో క్రియేట్ కావడం కానీ మనకైతే ఇన్ని చాలా వరకు ఇవన్నీ మైండ్ చేసుకోవచ్చు. మన ఐలాండ్లో పెట్టుకోవడానికి షుగర్ కేన్ ఇందులో అయితే బయమ్స్ ఉన్నాయి. అన్సెల్లింగ్ ఫర్ సేల్ బయం బ్లాక్స్ అప్గ్రేడ్స్ జోనమ్స్ అరైవ్స్ ఆఫ్టర్ ఎవ్రీ బయం టైకూన్ ప్లస్ స్కై బ్లాక్ ప్లస్ ఐడిలర్ ఆల్ ఇన్ వన్. ఓకే, జోనమ్స్ మైనింగ్ అవే upgradable storage, mine speed, auto mines, block below. Okay, 750 blocks per biome, 15 biomes to finish, biome based random blocks, mobs plus chests. ఓకే, మనమైతే జోనమ్స్ అయితే అర్థమైపోయింది. మనకైతే ఎరివేటర్స్ వాళ్ళైతే మనకైతే జోనమ్స్ ఇంకా బయోమ్స్ అయితే సెల్ చేస్తారు. మనమైతే వాటిని బై చేసుకుని జోనమ్స్ని అయితే హైర్ చేసుకోవాలి. అప్పుడైతే మనమైతే మన 1 బ్లాక్ని మనం ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు మన 1 బ్లాక్ అయితే
మనం మైండ్ చేయని అవసరం లేకుండా మైండ్ అయిపోద్ది. ఆటో మైండ్. ఇంకేమన్నా వర్క్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు మైండ్ చేసేద్దాం. మనకు కావాల్సిన టూల్స్ తీసేసుకుందాం. స్టోన్ అండ్ వుడ్. ఏం చేద్దాం. ఇంకైతే అయితే చాలా కావాలి, వెరీ ఇంపార్టెంట్. అయితే వెయిట్ చేద్దాం. ఓకే, మన ఐలాండ్ అయితే ఇంకా బిల్డ్ అవ్వలేదు, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేనైతే మన ఐలాండ్ని బిల్డ్ చేస్తాను. ఈ ఎపిసోడ్ షార్ట్గా ఉందనుకోవచ్చు, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మన ఐలాండ్ ఎలా ఉన్నదాన్ని సూపర్గా మార్చేసి చూపిస్తాను మీకు. Okay, that's for today guys. Until then, hug your mother and drink some water. Bye bye.